బడ్జెట్పై కోటి ఆశలు పెట్టుకున్న రాష్ట్ర ప్రజలకు మళ్లీ నిరాశ ఎదురైందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు 3 బడ్జెట్లు పెట్టినా ప్రజల తలరాత మారలేదని విమర్శించారు. 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 3,70,000 కోట్ల అప్పు చేసిందని, ఇందులో నయా పైసా కూడా రాష్ట్ర ప్రజల కోసం ఖర్చు చేయలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తిరోగమనంలోకి తీసుకెళ్లే బడ్జెట్ ప్రవేశపెట్టారని, అంకెల గారడి తప్ప బడ్జెట్లో ఏం లేదని వివరించారు. రాజకీయాలకు అతీతంగా అణగారిన వర్గాల కోసం పోరాటం చేయాలని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఎలక్షన్ హామీల మీద దృష్టి పెట్టి బడ్జెట్ తయారుంటుంది. బీసీలకు ఏం హామీ ఇచ్చిర్రు? బీసీ డిక్లరేషన్ ఏముంది? నిరుద్యోగులకు ఏం హామీ ఇచ్చిర్రు? ఏం డిక్లరేషన్? రైతుల డిక్లరేషన్ ఏముంది? మైనార్టీల డిక్లరేషన్ ఏముంది? ఎస్సీ ఎస్టీల డిక్లరేషన్ ఏముంది? అట్లా ఆలోచన చేసి ఆ డిక్లరేషన్ ప్రకారము ఆ యొక్క గ్యారంటీల ప్రకారం తయారు చేస్తారు. ఇలా ఎంత మోసపూరితంగా ఉందంటే ఈ బడ్జెట్ అనేది, ఉదాహరణకు బీసీ చూసుకుంటే ఇలా బీసీలు 56% బీసీలు. బీసీ డిక్లరేషన్ ఏముంది? సంవత్సరానికి 20,000 కోట్లు కేటాయించి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని అన్నారు. మరి 3 లక్షల పైగా బడ్జెట్లో ఎంత శాతం కేటాయించారంటే 3.45%. పుట్టిన పిల్లలకు కేసీఆర్ కిట్ ఇచ్చేది, పోనీ రాజీవ్ కిట్ అని పేరు పెట్టుకొని ఇస్తారనుకున్నాం, లేదు.